ఈ అమెరికా పర్యటన గురించి బీజేపీ వాళ్ళని అడుగుదాం. డెఫినెట్గా ఇప్పుడు శేషన్న వరంగల్ వాసి నేను కాదన్నట్లే. సో రేవూరి ప్రకాష్ గురించి తన సభ్యత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పార్టీకి ఉన్న సందర్భంలో ఎవరు గెలుస్తారు ఏంటి చేసుకున్నటువంటి నేపథ్యంలో మన దగ్గరికి వచ్చినారు, గెలిచినారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తన ఆ విషయాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడము అది ఎంతవరకు, ఎందుకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది, ఇతరత్ర పనులు జరగాలంటే ప్రజలకి కాన్ఫిడెన్స్, కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి గారు తన లెజిస్లేటివ్ మెంబర్ని బలపరచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ విషయం చెప్పినారు. యాజ్ ఏ ప్రొఫెసర్గా మీరు దానిని సమర్థించారా అనేది తను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు మనం మద్దతు తెలిపినప్పుడు ఇంకోవైపు కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సురేఖక్క విషయంలో ఒకసారి తప్పు జరిగితే ఓకే సర్దుకుంటాం, రెండోసారి పర్టికులర్గా మాట్లాడితే షీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ సురేఖక్క, మినిస్టర్ బిహాఫ్ ఆఫ్ సురేఖక్క, కాబట్టి డెఫినెట్గా సురేఖక్క గురించి మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి, నేను ఏమంటున్నా, ఆ అమ్మాయి పార్టీలో ఉండి తనకి ఏదైనా పొజిషన్ ఉండి తను ఏదైనా ఉంటే డెఫినెట్గా అమ్మాయికే డైరెక్ట్ చోకన్నట్టు వెళ్తాయి. కానీ అమ్మాయి లేదు కాబట్టి నీ యొక్క బిహాఫ్ ఆఫ్లో తను మాట్లాడింది కాబట్టి డెఫినెట్గా మేము ఇప్పుడు ముఖ్యమంత్రి పట్టుకొని కళ్ళు నెత్తికెక్కినా అని అటువంటి హక్కు అమ్మాయికి ఎక్కడ చెప్పండి అనొచ్చు అలాగా. సో ఇవాళ కోమటిరెడ్డి గారు మాట్లాడితే వాళ్ళ అన్నకి ఎందుకు ఇలా నోటీస్ అంటే ఇద్దరు వేరు, ఆయన మంత్రి ఈయన ఎమ్మెల్యే, ఎవరి పంచాయతీ వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరికి వాళ్ళ అన్నదమ్ములు అయిండొచ్చు. అంత మాత్రాన ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు మాట్లాడితే అన్నకి ఇస్తలేరని మాట్లాడితే ఇంతకన్నా ఇంకోటి వేరైనా ఉన్నదా ఆలోచించి నేనేమంటానంటే పార్టీకి నష్టం జరిగేటువంటి అంశము వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే యాక్షన్ ఉంటుంది. ఒకరికి ఒక రకమైన ఇంకొక రకమైన ఉండదు. ఇక్కడ సంబంధం లేని దానికి బీసీ ట్యాగ్ లైన్ వాడి అసలైన బీసీలకి అన్యాయం చేసే పని చెయ్యొద్దు అని మాత్రం తెలియజేస్తున్నాను. మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఏంటి ముఖ్యమంత్రి అమెరికా పర్యటన, మరి బీజేపీ కేంద్రం అయితే రాజకీయ ప్రయోజనం కోసం అంటే ఏదో ఇబ్బంది దానికోసం క్యాన్సిల్ చేశారు అన్నట్టుగా ఏదో చెప్పడం ఏంటి, ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎందుకు ఆ విధంగా? సో బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ ఐ విల్ టేక్ 30 seconds. ఇప్పుడు కొండా సురేఖ గారి అమ్మాయి ఆమె పార్టీలో లేదని చెప్తున్నప్పుడు అసలు వీళ్ళు ఇంత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? 16 మంది సిఎల్పిలో సమావేశం పెట్టి వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని పీసీ, అసలు ఆమె పార్టీలో లేనప్పుడు ఆమె మీద మీరు ఎట్లా చర్య తీసుకుంటారండి? రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్కేమో ఒక న్యాయము, కొండా సురేఖ గారు వాళ్ళ అమ్మాయికేమో ఒక న్యాయము, అనిరుద్ధ్ రెడ్డి గారికి ఇంకో న్యాయము. అంటే వీళ్ళ ఉదర్పూర్ డిక్లరేషన్ వీళ్ళని చెత్తపుట్టలు పడేసిరా? వీళ్ళు పబ్లిక్ చెప్తున్నారు కదా, ఇవాళ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఎందుకు మార్చి మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టినారు చెప్పండి? ప్రజాదరణ ఉన్నటువంటి వానికి ఇవ్వకుండా ప్రభుత్వం కుంటిదైపోయింది, పనిచేస్తలేదు. అంతర్గత విషయం కదా, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఎందుకు ఆమె మినిస్టరు, ఆయన చీఫ్ మినిస్టరు, ఒక మినిస్టర్ షోకాజ్ నోటీస్ పంపిస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదా? ప్రజలకు సంబంధం ఉండదా? ఇవాళ ఆవిడ దేవాదాయ శాఖ మంత్రి, ఇవాళ దేవాలయాలలో పూజారులకు సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? దేశంలో జరిగేటువంటి వాటి పట్ల ఎన్నిటికి స్పందిస్తున్నారు? పార్లమెంటు సాక్షిగానే అమిత్ షా, మోదీ సమాధానం చెప్పకుండా మౌనంగా బయటకు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు. ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన ఎందుకు, ఏం జరిగింది? ఇప్పుడు పవన్ గారు, మనం దీన్ని 2 కోణాలలో చూడాలి. ఒకటి, సర్వసాధారణంగా పొలిటికల్ అప్రూవల్, అది రాజకీయ